వంచిన కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ విషయాన్ని గమనించిన ప్రజానికం ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పి బీజేపీని స్వాగతించారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ వెల్లడించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందు చూపుతో ముఖాముఖిగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని, భవిష్యత్తు మొత్తం రాష్ట్రంలో బీజేపీదేని ఆయన తెలిపారు. మేధావి పథకంతో పాటు యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని యువత మొత్తం బీజేపీ వైపు ఉన్నారనే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి తేలిందని, ఈ సంకేతం యావత్తు ప్రజానికం మొత్తం ఒకే విధానంతో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, ఆ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గారు, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించడం, ఆ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆ విజయాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, ఈ బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా ఈ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాన్ని మనము లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. బీజేపీ మీ జిల్లా విజయాన్ని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? ఇది ప్రజలు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవాలనేటువంటి ఆకాంక్షను ఈ రూపంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో, ఆ మేనిఫెస్టో హామీ పత్రం కాకుండా వంచన పత్రంగా మిగిలిపోయింది. ప్రజలు అది గమనించారు. ఆ తర్వాత వంచనకు గురైనటువంటి స్థితి నుంచి మరి మంచి చేసేటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అది పార్లమెంట్ ఎలక్షన్లో 36% ఓటు వచ్చింది. ఇప్పుడు విభిన్న సర్వేల్లో 41% ఓటు వస్తుంది. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కానీ, ఇటు ఉపాధ్యాయుల ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీని రేపు రావాలనేటువంటి ఆకాంక్షను ప్రస్ఫుటిస్తూ వీరందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మేధావి వర్గం, టీచర్స్, ఉపాధ్యాయులు మేధావి వర్గం, భవిష్యత్తు నిర్ణయించేది పట్టభద్రులు. ఇలాంటి ఎన్నికలను బీజేపీ గెలుపొందడంతో మీ పార్టీ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది? అయితే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక దాదాపు 6 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎన్నికలను బీజేపీ గెలుపొందడం, మీ లాంటి నాయకులు, మీ కార్యకర్తలు ఎలాంటి కష్టపడ్డారు ఈ ఎన్నికల్లో? ఒకవైపు
భారతీయ జనతా పార్టీ పైన పెరుగుతున్నటువంటి అభిమానం, మరొక వైపు భారతీయ జనతా పార్టీకి నిర్దిష్టమైనటువంటి పటిష్టమైనటువంటి కార్యకర్తల గణం, నేతృత్వం ఏదైతే నిర్దేశించిన ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికల్లో నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని అందుకోవడం కోసం వారి కార్యకర్తలు శ్రమించారు. మరి ఉపాధ్యాయుల రూపంలో, అదే రకంగా పట్టభద్రుల రూపంలో ప్రజల అభిప్రాయాన్ని, రేపటి ప్రజల్లో ఉన్నటువంటి భావనను ఈ యొక్క మేధావి వర్గం వ్యక్తం చేసింది. వెరసి మంచి ఫలితాలు 2 శాసన మండలి స్థానాలని వల్ల భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. శాసన మండలిలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒక స్థానం ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు శాసన మండలిలో మరో 2 స్థానాలను సంపాదించింది. ఇప్పుడు మొత్తంగా శాసన మండలిలో 3 స్థానాలకు చేరుకున్నటువంటి బీజేపీ అండ్ అసెంబ్లీలో 8 స్థానాలు చేరుకుంది. భవిష్యత్తులో ఎన్ని స్థానాలకు వెళ్ళిపోతుంది బీజేపీ? ఇవాళ ఏదైతే శాసనసభకు సంబంధించి ఫిరాయింపుల మీద కోర్టులో వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి, మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్, మీరు ఈ ఫిరాయింపుల విషయం, ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేటువంటిది కాకుండా, దాన్ని ఏదైతే డిఫెండ్ చేసుకోవడం అనేటువంటిది కాకుండా, దాన్ని సమర్థించుకోవడం అనేటువంటిది కాకుండా ప్రజల్లోకి రండి, ప్రజల అభిప్రాయాన్ని కోరండి. ప్రజలు ఇవాళ మీకు ఏ రకంగా గుణపాఠం చెప్పాలనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దమ్ము ధైర్యం మీకు లేకుండా మీరు వ్యవహరిస్తారు. కేసీఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత గారు అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింటే ఫలితాలు వేరే విధంగా ఉండేవని కామెంట్ చేస్తుంది. పార్లమెంట్లో ఫలితాలు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయో ఆ రకమైన ఫలితాలే ఉంటుండే, ఇంకో రకంగా ఫలితాలు ఉండకపోతుండే. ఇది మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన బీజేపీ నాయకులు ఎంతో జోసింది. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం అందరిలో కలిగిందని వెల్లడిస్తున్నారు. ముందు చూపు తిరుపతయ్య, బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి.